కానీ ల్యాండ్ అయితే ఎర్రగుంట వరకు అని మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ అయితే సబ్సిడీ చేస్తున్నాం సార్. బైపాస్ వచ్చేసారు 150 పాత రోడ్డు వేసాము 100 ఇయర్స్ కల్లా దీనికి దర్గా రాలా డబ్బులు ప్రస్తుతం మనం వేంపల్లి చాగలమర్రి నేషనల్ హైవే 440 దగ్గర ఉన్నాం. ఇది వేంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నేషనల్ హైవే చాలా ఇంపార్టెంట్ నేషనల్ హైవే. ఇది వేంపల్లి, వీరప్రాయనపల్లి, ఎర్రగుంట్ల, పొద్దుటూరు, కొర్రపాడు, రాజుపాలెం, చాగలమర్రి వరకు ఈ రోడ్డు. ఇంతకుముందు ఏఈ గారు చెప్పినట్లు ఇది 78.95 కిలోమీటర్లు, అంటే 79 కిలోమీటర్లు. ఇది 28 గ్రామాల మీదుగా పోతుంది. కొన్ని చోట్ల 2 వరుసలు, కొన్ని చోట్ల 4 వరుసలుగా ఇది మంజూరు కావడం జరిగింది. 1321 కోట్ల రూపాయలతో మంజూరు అయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పనులు ప్రారంభం కాలే. టెండర్స్ కూడా వేశారు. టెండర్స్లో ఎన్ఎస్పిఆర్ కన్స్ట్రక్షన్స్ నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ టెండర్ దక్కించుకుంది. కానీ పనులు మొదలు కాలే. కారణం ఏమంటే ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ పూర్తి కాలే. మొత్తం 434 ఎకరాలు భూసేకరణ కావాలి. అందులో 320 ఎకరాలు అయిపోయింది ఇప్పటి వరకు. 90% భూసేకరణ అయితే కానీ నేషనల్ హైవే వాళ్ళు కాంట్రాక్టర్కు పని అగ్రిమెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇంకా దాదాపు వచ్చేసి ఒక 70 ఎకరాలు, అంటే 90% అక్విజిషన్ కావాలంటే ఇంకొక 70 ఎకరాలు అక్విజిషన్ అయితే పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ల్యాండ్ అక్విజిషన్ వలన డబ్బులు ఉన్నాయి, మంజూరై 3 ఏళ్ళు అయింది, అన్నీ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ కాని కారణంగా పనులు ప్రారంభం కాలే. కాబట్టి ఇమ్మీడియట్గా జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ ఈ 434 ఎకరాల్లో 320 ఎకరాలు అయిపోయింది. మిగతాది వీలైనంత త్వరలో ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్ళు ల్యాండ్ను నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఇంటర్న్ వచ్చేసి కాంట్రాక్టర్కు ల్యాండ్ ఆఫ్ అక్విజిషన్ కింద వాళ్ళు వచ్చేసి ఇస్తారు. అప్పుడు పనులు ప్రారంభమవుతాయి. కాబట్టి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి వీలైనంత త్వరలో ఈ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ఈ పనులు ప్రారంభించే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి, ఇంజనీరింగ్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం.